బెంగాల్లో 92% పైగా పోలింగ్. ఓట్లు విరగబడ్డాయంటారా? ఆ మాట కూడా చాలా చిన్నదేమో. ఈ స్థాయిలో పోలింగ్ జరగడాన్ని ఇంతకు ముందు ఈ ఎన్నికల్లో ఎప్పుడూ చూడాల. తమిళనాడులో అయితే 85%, అక్కడ కూడా అంతే. ఈ స్థాయిలో ఎప్పుడు పోలింగ్ జరగల. తొలి విడత పోలింగ్ పూర్తి కాగానే చరిత్రాత్మక తీర్పిస్తా ఉంది బెంగాల్. బీజేపీ అధికారంలోకి రాబోతా ఉంది, దేశ భవిష్యత్ మారబోతా ఉంది అని మోడీ మాట్లాడారు కదా. इस बार बंगाल के लोगों ने करके दिखाया. भाजपा के भरोसे पर बंगाल का भाग्य बनाने के लिए तैयार है. చూశారు కదా, ఇప్పుడు ఒక్క బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ జరుగుతూ ఉంది. అంత భారీ స్థాయిలో పోలింగ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని. పైగా రాహుల్ గాంధీ ఫస్ట్ విడత పోలింగ్ జరగగానే బెంగాల్లో అసలు బీజేపీకి చోటు పెట్టింది మమతే. अगर ममता जी ने बंगाल को पोलराइज नहीं किया होता तो बीजेपी के लिए रास्ता नहीं खुलता అని చేసిన కామెంట్లని ఇలాగా కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా షేర్ చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఒప్పుకున్నారు బీజేపీ గెలవబోతోంది అని పోస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఇంతకు ముందు ఎప్పుడు లేని సందర్భం కదా. ఒక విపక్ష నాయకుడి సందేశాన్ని కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు ఇలా షేర్ చేస్తా ఉన్నారు. ఎందుకని? భారీ పోలింగ్ జరిగితే బీజేపీకి అడ్వాంటేజా? పోలింగ్ శాతం పెరిగిన ప్రతిసారి గత 4-5 ఏళ్లలో దేశంలో పార్టీల రాజకీయ తలరాతులు ఎలా మారిపోయినాయి, రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా తిరగబడినాయి, ఆంధ్రప్రదేశ్ తో సహా కొన్ని కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో డేటాతో చూస్తే గనక ఇప్పుడు మోడీ చేస్తున్న ప్రకటనకి కారణమేంటో, బెంగాల్లో జరిగిన 92% పోలింగ్ దేశ చరిత్రను ఎలా మార్చేందుకు అవకాశం ఉందో మనకు అర్థమవుతుంది. మరి డీటెయిల్డ్గా విత్ డేటా చూద్దామా? రాజకీయ ప్రచారాలు ఎప్పుడు ఆరోపణల చుట్టూ తిరిగినట్టు కనిపించినా గానీ ఎన్నికలు ఎప్పుడు డేటా డ్రివెన్. పోలింగ్ పర్సంటేజ్ ఎంత జరిగింది, గత ఎన్నికలతో పోలిస్తే ఎంత మారింది అనే దాన్ని బట్టి ట్రెండ్స్ డిసైడ్ అవుతూ ఉంటాయి కదా. బెంగాల్లో 92% పైగా, తమిళనాడులో 85% పైగా. అంటే గత ఎన్నికల్లో ఎప్పుడూ చూడనంత పోలింగ్ జరిగేసరికి దేశమంతా ఆసక్తి అక్కడున్న రూలింగ్ పార్టీలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి కదా. ఎందుకంటే రీసెంట్ హిస్టరీని చూస్తే మనకి సమాధానం దొరుకుతుంది. లేటెస్ట్ ఫస్ట్ అన్నట్టుగా ఒక 4-5 నెలల కిందట ఎన్నికలు జరిగిన బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెనక్కి చూద్దాం. రాష్ట్రాల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ జరిగిన సందర్భాల్లో ఫలితాలు ఎలా వచ్చినాయో మనకు తెలుస్తుంది. ముందు బీహార్ అన్నా కదా, ఇదిగో చూడండి బీహార్లో ఏం జరిగిందో. ఎప్పుడు లేని స్థాయిలో 64% పైగా పోలింగ్ జరిగింది మొన్న ఎన్నికల్లో. హిస్టారిక్ అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చూడండి, అసలు చరిత్రాత్మక సందర్భం అని పోస్ట్ చేసింది చూసారా. 64 ఎక్కువ అని మనకు అనిపించవచ్చు, కానీ బీహార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఒక 20 ఏళ్లు వెనకబడిన రాష్ట్రం. గత ఎన్నికలతో పోలిస్తే ఇలా హిస్టారిక్ అనిపించే తీర్పు వచ్చింది. తీరా చూడబోతే ఎన్డీఏకి 202 సీట్ల ల్యాండ్ స్లైడ్ మెజారిటీ వచ్చింది కదా. ఆర్జేడీ లాంటి బలంగా కనిపించే విపక్షం ప్రతిపక్ష హోదా కోసం పాకులాడాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది కదా. కూటమిగా 33-34 సీట్లు వచ్చినాయి అంతే, కాంగ్రెస్ తో సహా మిగతా అన్ని పార్టీలు కలిపితే. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. మధ్యప్రదేశ్ ఎన్నికలు 2023లో జరిగినాయి ఇవి. ఈ ఎన్నికల మీద కూడా రాహుల్ గాంధీ చాలా సార్లు ఎలిగేషన్స్ చేయడము, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం చూస్తుంటాం కదా. పోటాపోటీగా కనిపించిన కాంగ్రెస్ బీజేపీల మధ్య ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మాత్రం అసలు పోలికే లేనంత వ్యత్యాసం ఉన్నట్టుగా రిజల్ట్ కనపడింది కదా. చూడండి, అప్పుడు కూడా 77.74% పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఇదిగో పెరిగింది అని ఇండికేటర్ చెప్తా ఉంది చూసారా. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఇక ఈ 2024లో జరిగిన హర్యానా ఎన్నికల విషయంలో కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యంతరాలు లేవనెత్తింది కదా. హర్యానాలో కూడా అంతే. ఓటింగ్ పర్సంటేజ్ గత ఎన్నికలతో పోలిస్తే పెరిగింది. అంతెందుకు, 3-4 నెలల ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినా కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పెరిగిందిట. 65.65% ఏమో. ఇంత పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది. ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఇక్కడ కూడా బీహార్లో, మధ్యప్రదేశ్లో, హర్యానాలో వరుసగా 3 ఎగ్జాంపుల్స్ కదా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నివ్వెరపోయేలాగా కనపడిన ఫలితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కదా. 2024లోనే ఇది కూడా జరిగింది. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి బ్రహ్మాండంగా బీజేపీని డామినేట్ చేస్తే, ఆ తర్వాత గట్టిగా 4-5 నెలల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి తుడిచిపెట్టుకుపోయింది. చూడండి, భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 66.5%. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత పోలింగ్ ఇది. బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కదా. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఆ తర్వాత 2024 అంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలి కదా.
జనంలోనూ వైసీపీ లాంటి పార్టీల్లోనూ సందేహాలు ఆల్రెడీ ఉన్నాయి. పరకాల ప్రభాకర్ లాంటి మేధో వర్గాలు పదే పదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా అంతే. 2019లో 79%, అంతకంటే ఎక్కువ మాత్రమే నమోదైంది. కానీ 2024లో భారీగా పోలింగ్ జరగడమే కాదు, మరీ ముఖ్యంగా 6 సెకండ్లకు ఒక ఓటు వేసేసారా అని పరకాల ప్రభాకర్ డేటాతో సహా అభ్యంతరాలు, సందేహాలు లేవనెత్తడం చూశాం కదా. మామూలుగా ఈవీఎం మిషన్ ఒక ఓటు వేసిన తర్వాత రీస్టార్ట్ కావడానికే 12 నుంచి 14 సెకండ్ల టైం పడుతుందట. అట్లాంటిది 6 సెకండ్లకు ఒక ఓటు వేసేసారా అని ఆయన సందేహాలు లేవనెత్తడమే కాదు, 8 గంటల తర్వాత ఏం జరిగింది అని మాట్లాడడం కూడా చూశాం కదా. 5 గంటల వరకు 68%, అంతకంటే ఎక్కువ మాత్రమే పోలింగ్ జరిగింది. కానీ 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య 50 లక్షలకు పైగా ఓట్లు ఎలా పడినాయి అని పరకాల క్వశ్చన్ చేయడం రాష్ట్రం మొత్తం రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిలో చర్చనీయమవుతుంది కదా. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరగటమే కాదు, ఆ పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ ఇంత భారీ స్థాయిలో నమోదయ్యేసరికి చాలా మందిలో సందేహాలు ఉన్నాయి కదా. అంటే ఈ ఇన్సిడెంట్లన్నీ ఈ 4-5 అసెంబ్లీ ఎన్నికల్లో చూడండి, బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, వీటన్నిటిలో గత ఎన్నికల కంటే పోలింగ్ ఎక్కువ జరిగింది. జరిగిన ప్రతిసారి బీజేపీ పక్షాలకు అనుకూలంగా రిజల్ట్ వచ్చింది కదా. అందుకోసమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. అదే గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గితే కనుక ఎలాంటి ఫలితాలు వచ్చినాయో తెలుసా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఫలితం 2024లో. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ బీజేపీని డామినేట్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా 37 సీట్లు వచ్చినాయి ఆ పార్టీకి. బీజేపీ కేవలం 33 సీట్లతోనే సరిపెట్టుకుంది. అందుకోసమే కేంద్రంలో ఈసారి మోడీ ప్రభుత్వానికి మెజారిటీ రాలా సొంతంగా. మరి ఇంతటి తేడా ఎందుకు వచ్చింది అని అంటే ఓటింగ్ టర్న్అవుట్ చూడండి, 57%. మరి అదే 2019 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది ఒకసారి చూడండి. చూశారు కదా, 60.5. 24 కంటే 19లోనే పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ. అంటే ఈ లెక్కన పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిన ప్రతిసారినేమో బీజేపీ వెనకబడింది, విపక్షాలకు అడ్వాంటేజ్ వచ్చింది. మనం 5-6 రాష్ట్రాల్లో చూసాము, పర్సెంటేజ్ పెరిగితే బీజేపీకో కూటమికో అడ్వాంటేజ్ వచ్చింది, తగ్గితేనేమో విపక్షానికి బీజేపీ ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ వచ్చింది కదా. ఈ డేటా ఆధారంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతోంది బెంగాల్లోను, తమిళనాడులోను అని మాట్లాడుకోవడం కనపడతా ఉంది కదా. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ కోట్ చేశారు. నేను ఇందాక చూపించిన బయటలో ఇంకో మాట కూడా అన్నారు రాహుల్ గాంధీ, చూడండి. बीजेपी ने हरियाणा में, मध्य प्रदेश में, महाराष्ट्र में चुनाव चोरी किया है. చూశారు కదా, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలన్నింటినీ ఆయన కోట్ చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీనేమో ఓ పక్కన ఆందోళనని, అభద్రతని బయట పెడుతున్నట్టుగా ఇలా మాట్లాడితే, ఇంకో పక్కన మోడీనేమో जिस बार बंगाल के लोगों ने करके दिखाया, भाजपा के भरोसे पर बंगाल का भाग्य बनाने के लिए तैयार है. ఇలాగా బ్రహ్మాండమైన మెజారిటీతో బీజేపీ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి రాబోతోంది అని చెప్పేశారు కదా. మరి ఇలాంటి సినారియోలో బెంగాల్ విషయంలో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతూ ఉంది. పైగా అసలు 92% పోలింగ్ జరగడం ఏంటి? ఇవేమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల? ఈ స్థాయిలో ఎప్పుడూ జరగదే. జనాభా ఆధారంగా, అంటే డెమోగ్రఫిక్ ప్యాటర్న్ అంటారు కదా, ఆ ప్యాటర్న్ ఆధారంగా చూసిన పోలింగ్ పర్సెంటేజ్ అర్థమవుతుంది కదా. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వయసు మీద పడిన వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇలా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ లెక్క అంతా అట్లీస్ట్ 15% వరకు ఉండే అవకాశాలు చాలా సార్లు ఉంటాయి. అలాంటి పరిస్థితిని కూడా దాటి 92% వచ్చిందా? నెవరెళ్లబెట్టి దేశం అంతా ఇప్పుడు బెంగాల్ వైపు చూస్తూ ఉంది. రీసెంట్ డేటా చూస్తుంటేనేమో చాలా విషయాలు కనపడుతూ ఉన్నాయి, అర్థమవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ పోలింగ్ శాతం ఏం చెప్తా ఉంది, ఏం జరగబోతా ఉంది? అఫ్కోర్స్ May 4th ఎలాగో సమాధానం దొరుకుతుంది. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న చర్చను చూస్తే మీకేం అర్థమవుతుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. టీ టాక్స్ ఆలోచనలకి వేదిక.